వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ ఏఐటీసీ, జిందాబాద్ ఏఐటీసీ. వర్ధిల్లాలి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్. జిందాబాద్ ఏఐటీసీ, జిందాబాద్ ఏఐటీసీ. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఇవ్వాలి మా ఆగిపోయిన జీతాలను వెంటనే, ఇవ్వాలి మా ఆగిపోయిన జీతాలను వెంటనే. జిందాబాద్ ఏఐటీసీ. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ ఏఐటీసీ. జై హింద్. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఇవ్వాలి ఆగిపోయిన మా 2 నెలల జీతాలను వెంటనే, ఇవ్వాలి ఆగిపోయిన మా 2 నెలల జీతాలు వెంటనే, ఇవ్వాలి ఆగిపోయిన మా 2 నెలల జీతాలు వెంటనే. కట్టాలి ఈఎస్ఐ పిఎఫ్లు. ప్రతి నెల పలానా రోజు మేము పని చేయకుండా కూర్చుంటాం. ప్రతి నెల మాకు ఈ రోజు జీతాలు వేయాలి, ఆ రోజు జీతాలు పడకపోతే మేము పని ఆపేసి కూర్చుంటాం అని చెప్పి ఇప్పుడే ఒక లెటర్ ఇద్దాం. ఇచ్చేసి ఆ నెల ఆ తారీఖు దాకా చూద్దాం. ఆ తారీఖుని జీతాలు అయిన సమక్షంలో అందరం ఇదే విధంగా కూర్చున్నాం. వేసిన తర్వాత వెళ్దాం. ఆ విధానం మనం చేసుకొని క్రమశిక్షణ మనం ఉండాలి, వాళ్ళని క్రమశిక్షణలో తెచ్చుకోవాలి. కాబట్టి ఈ విధానం మనం చేసుకుందాం. మనందరం ఐకమత్యం ఉండి ఈ విధానం జరిగించుకుందాం. ఈ విధానం మనం జరిగించుకోవడం వల్ల మనకి మేలు జరిగింది, వాళ్ళకి ఒక పద్ధతి వచ్చింది, మనకు ఒక పద్ధతి వచ్చింది. నేను ఒంగోలు రిమ్స్ శానిటేషన్ వర్కర్గా పనిచేస్తూ ఉన్నాము. నేను ఈ రిమ్స్లో కార్మికుల తరఫున ఏఐటీసీ తరఫున ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున సెక్రటరీగా నియమించబడ్డాను. నేను కార్మికులందరికీ 2 నెలల నుంచి మే, జూన్ జీతాలు పడలేదు. జీతాలు సక్రమంగా పడాలని కార్మికుల లక్ష్యంగా మేము అడుగుతూ ఉంటే యాజమాన్యం సక్రమంగా సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు తారీఖులు చెబుతున్నారు కానీ మాకు ఆ తారీఖుల్లో వేయలేకపోతూ ఉన్నారు. 25 లోపు ఒక జీతం వేస్తామన్నారు. 25 దాకా చూసాం, 26, 27 కూడా చూసాము సెలవులు వచ్చినాయని. 27 కూడా పడకపోవటం వల్ల 28వ తారీఖు ఈరోజు ఉదయాన్నే డ్యూటీలకు వచ్చిన వాళ్ళందరూ కూర్చోవటం జరిగింది. కూర్చుంటే యాజమాన్యం ఫోన్లు చేసి, ఇక్కడ యాజమాన్యం తరఫున అయితే ఎవరు లేరు, ఏజెన్సీ వారు ఫోన్ చేస్తే వాళ్ళు ఈరోజు ఒక జీతం వేస్తాం, అందరికీ తగ్గిన జీతాలు ఒక వారం 10 రోజుల్లో వేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ విధానం కార్మికులకు మేము చెబుతూ ఉంటే కార్మికులు సమ్మతించే విధంగా అయితే లేరు. కార్మికులు అందరూ ఆకలితో ఉన్నారు, అందరూ బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు జీతాలు లేకపోవడం వల్ల 2-3 నెలల నుంచి అందరూ ఇబ్బందిగా ఉంది. నేను కూడా వాళ్ళలో ఒకరిగా నాకు ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం వారు మా మీద దయ చూపించి ఏజెన్సీ వారిని హెచ్చరించి సూపరింటెండెంట్ గారిని ఏజెన్సీ వారికి తెలియజేసి మా జీతాలు మాకు సక్రమంగా ఇప్పించాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈఎస్ఐలు పిఎఫ్లు కూడా సక్రమంగా చెల్లించట్లేదు. మాకైతే యాప్లో చూసుకుంటే మెసేజ్లు జనవరి దాకా చూపిస్తున్నాయి, డిసెంబర్, జనవరి దాకా. తర్వాత కట్టేమంటున్నారు కానీ మాకు యూమాంగ్ యాప్లో చూసుకోండి అంటున్నారు. చూసుకున్నా మాకు అందరికీ చూపించట్లేదు. అవి పడ్డాయో పడలేదు కూడా మాకు క్లారిటీ లేదు. అలాగే ఈఎస్ఐలు పిఎఫ్లు సక్రమంగా కట్టాలని కోరుతా ఉన్నాం. ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు. గత సంవత్సరం 25వ సంవత్సరం 10వ నెలలోనూ 9వ నెలలోనూ ఈ ఏజెన్సీ రావడం జరిగింది. అప్పటి నుంచి మేము అపాయింట్మెంట్ ఆర్డర్లు అడుగుతూ ఉన్నాము. అడుగుతూ ఉంటే ఇదిగో అదిగో అంటున్నారు, రోజు ఇస్తామని చెప్పిన అడిగినప్పుడల్లా మేము ఇస్తాం అది ఇది అంటున్నారు. ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు, ఐడి కార్డులు ఇవ్వలేదు. మేము తయారు చేస్తున్నాము, చేసి పెట్టాము అంటున్నారు, కానీ మాకు కార్మికులకు అందించలేదు. ఈ విషయాలను కూడా గమనించి
ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు ఇవన్నీ సమకూర్చాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నమస్తే.